మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలాగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. భార్య పెట్టే వేధింపులకి ఎంతో మంది భర్తలైతే రకరకాలుగా సమస్యలైతే ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. వాటికి సంబంధించి రీసెంట్గా ఎన్నో వీడియోస్, వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే నిన్న భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఒక సైంటిస్ట్ లెటర్ రాసి మరి సూసైడ్ చేసుకున్న వార్త మనం వింటూ ఉన్నాం. అసలు ఆ కేసు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, లెటర్ రాసి మరి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇంతకీ ఆ లెటర్లో ఏముంది సార్? భార్యల చేతిలో ఇబ్బందులకు గురవుతూ ఆ బాధలు చెప్పుకోలేక అనేక విధాలుగా మానసిక, శారీరక, ఆర్థిక, సామాజికంగా నలిగిపోతున్న భర్తలు వేల సంఖ్యలో ఈరోజు ఉన్నారు. కోర్టుల్లో చూసినట్లయితే చెప్పుకోలేకపోతున్నారు. అనేక చట్టాలు వాళ్ళకు మాత్రమే సపోర్ట్గా ఉంటూ భర్తలకు మాత్రం పూర్తిగా ఎటువంటి చట్టాలు లేకుండా చేతులకు సంఖ్యలేసినట్టుగా ఈ సమాజం ముందు ఒక దోషిగా నిలబడిపోతున్న సంఘటనలు రోజుకు ఒకటి వింటున్నాం. రీసెంట్గా నేను జరిగిన సంఘటన గుండెని కాస్త బాగా కలచివేసేసింది శ్రీగారు. ఎంత దారుణం అంటే ఆయన ఒక సైంటిస్ట్, ఆయన ఒక ఫార్మా కంపెనీలో ఒక యువ సైంటిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి నిన్న ఒక సూసైడ్ లెటర్ రాసి ఆయన అత్యంత దయనీయంగా ఒక లిక్విడ్ అంటే ఒక పాయిజన్ తాగి చనిపోయాడు. ఆయన అది కూడా ఎందుకు చనిపోయినా, ఆయన చనిపోయేటప్పుడు ఆ మెసేజ్ నేను చేసంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టి అత్యంత దయనీయ స్థితిలో ఆయన చనిపోయాడు. ఆ చనిపోవడానికి ముందు ఆయన ఏదైతే వాట్సాప్లో ఒక లెటర్ రాశాడో ఆ లెటర్ చదివితే అసలు చాలాసేపు మన గుండె కలిచివేసిందండి. ఇంత దారుణమైన సంఘటనలు ఈ సొసైటీలో జరుగుతున్నాయా, అయినా ఎందుకు ఇంకా ప్రభుత్వాలు మేల్కోలేకపోతున్నాయనేటువంటి ఒక రకమైన బాధ అనేది. అంటే రాబోయే తరంలో పిల్లలకి, ముఖ్యంగా మగ పిల్లలకి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటని, రక్షణకి ఏంటనే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు కూడా చట్టాలన్నీ కూడా భార్యలకు మాత్రమే సపోర్ట్ ఉంటాయి. కానీ నిన్న యువ శాస్త్రవేత్త చనిపోతూ తను రాసిన సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో అందులో కూడా ఆయన వాట్సాప్లో పెట్టినటువంటి ఆ లెటర్ చూస్తే ఎలాంటి పాషంటుడికైనా, ఎంత కర్కశలో ఒక వీరికైనా కనీసం హృదయం జలిస్తుంది. సిరి గారు, నేను ఆ లెటర్లో చివరి పంక్తులు నేను మీతో వినిపించే ప్రయత్నం చేస్తాను. షూర్ సార్. నా భార్య నా చావును కోరుకుంటుంది. తమ్ముడు నన్ను క్షమించు. మేధా జాగ్రత్త. విడాకుల సమయంలో పిల్లలు ఆడవారి ఆస్తి కారాదు. ఇది ఆయన రాసినటువంటి చివరి పంక్తులు, అంటే చివరి లెటర్స్. ఆయన ఆ లెటర్ రాసి ఆ లిక్విడ్ తీసుకొని చనిపోయాడు. అంటే ఆ పాపం చనిపోయేటప్పుడు ఇక్కడ మేధా జాగ్రత్త అంటే మేధ అన్నది వాళ్ళ అమ్మాయి కూతురుని వాళ్ళ భార్య తీసుకెళ్ళిపోతే తన కూతుర్ని చూడనివ్వలేదన్నటువంటి ఏకైక సెంటెన్స్, అంటే ఒకే ఒక కారణంతో నా కూతురుని నన్ను చూడనివ్వలేదే, నా కూతురు నేను చూసుకొనివ్వట్లేదే అని చెప్పి ఆ బాధను తట్టుకోలేక ఆ యువ శాస్త్రవేత్త ఈ చివరి పంక్తులు రాసి ఆయన చనిపోయాడు. శ్రీ గారు, అంటే ఈ సంఘటన యొక్క వివరాలు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పల్నాడు జిల్లా పెదకూరపాడులో లక్ష్మీ తులసి కిరాణా మర్చెంట్స్ అని ఒక షాప్ ఉంది. ఆ షాపులో పొట్టి సత్యనారాయణ గారు భారతీయ దంపతులకి 2 అబ్బాయిలు. రామకృష్ణ పెద్ద అబ్బాయి. ఈ రామకృష్ణకి ప్రస్తుత వయసు 46 సంవత్సరాలు. ఈయనకి 15 సంవత్సరాల క్రితం నరసారావుపేట దగ్గరగా ఉన్నటువంటి ఉజ్వల అన్నటువంటి ఒక అమ్మాయితో మ్యారేజ్ అయింది. చక్కగా 15 సంవత్సరాల పాటు కాపురంలో చిన్న కలతలు, చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి. కానీ ఈయన హైదరాబాద్లో ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఇటువంటి సందర్భాల్లో రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఏం జరిగిందంటే రామకృష్ణ గారి యొక్క మదర్ అయినటువంటి భారత గారికి కాస్త మోకాల యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ నిమిత్తం కొంత అమౌంట్ ఖర్చు అయింది. తన ఏదైతే దాచుకున్నటువంటి కొంత సొమ్ముని తన తల్లి యొక్క ఆ వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ అమౌంట్ ఖర్చు పెట్టే సమయంలో మీ మదర్కి ఇంత అమౌంట్ ఖర్చు పెడతావా, నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లలకు, నా కూతురు కూడా ఉంది, నువ్వు పట్టించుకోకుండా అమ్మకి అన్ని రకాల సేవలు చేస్తావని, అంటే స్వయానా తన అత్తగారి మీద, అంటే తన భర్త వాళ్ళ తల్లి మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను తట్టుకోలేక భార్య ఒక రకంగా డివోర్స్ను కోరుకుంది. అత్యంత దారుణం అండి. తల్లి మీద ప్రేమ చూపించినందుకు డబ్బులు ఖర్చు. అవునండి శ్రీ గారు, ఆయన క్లియర్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే మదర్ అంటే తన భర్త యొక్క తల్లి మీద అతను చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేక అందుకే మనం కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. భర్త తరపున బంధువులు వస్తే భార్య పలకరించకపోవడం, భర్త తరపు అన్నదమ్ముడు కానీ సిస్టర్స్ కానీ వస్తే ఈ భార్య మూటాములు సర్దుకొని తన అమ్మగారింటికి వెళ్ళిపోవడం, ఆ అవమానాన్ని భరించలేక, చెప్పుకోలేక, ఉండలేక, ఆఫీసులో సరైనటువంటి పని చేసుకోలేక ఎంతోమంది భర్తలు ఈరోజు మానసికంగా మనోవేదన గురవుతున్న సంఘటనలు ఉన్నాయి. అదే సంఘటన ఇక్కడ కూడా జరిగింది. ఎప్పుడైతే భర్త యొక్క మదర్ భారత
గారికి మోకాలు యొక్క ఆపరేషన్ జరిగిన తర్వాత తను పూర్తిగా సేవలు చేస్తూ తన అమౌంట్ మొత్తం కూడా ఆమె ఖర్చు పెడుతుంటే ఈ ఉజ్వల అమ్మాయి తట్టుకోలేక నర్సరావుపేట కోర్టులో డివోర్స్కి అప్లై చేసి తన చిన్న కూతురిని మేధ అంటే వీళ్ళ అమ్మాయి మేధను తీసుకొని ఆ అమ్మాయి ఉజ్వల వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే అయినప్పటికీ కూడా కోర్టులో కేసు నడుస్తుంది. అనేక సందర్భాల్లో కోర్టుకు కూడా అటెండ్ అవుతున్నాడు సదర్ రామకృష్ణ గారు. అనేక సందర్భాలు వస్తున్నప్పుడు కూడా భార్యను మరలా తనతో రమ్మనమని చెప్పి కొన్ని రకాలుగా ఎన్నో రకాలుగా మధ్యవర్తుల ద్వారా బంధువుల ద్వారా కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నువ్వు తల్లిని విడిచిపెడితే తప్ప నాతో కాపురానికి ఉండకూడదని చెప్పి ఒక రకమైన రూల్ పెట్టింది. ఇక్కడ తల్లి ఇంపార్టెంటా భార్య ఇంపార్టెంట్ అంటే ఒక సందిగ్ధావస్థలో పూర్తిగా పడిపోయాడు ఇక్కడ రామకృష్ణ. తల్లిని వదులుకోలేడు, భార్యని వదులుకోలేడు. వీళ్ళందరికీ మించి తనతో పుట్టినటువంటి ఏదైతే మేధ ఉందో ఆ చిన్ని పాప యొక్క కళ్ళు చూడాలి, నవ్వు చూడాలి, ఆమెతో తనని కలిసి ఉండాలి. ఒక తండ్రిగా ఆ కూతుర్ని పెంచి పోషించాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఆమె యొక్క చిన్న చిన్న నవ్వులు, చిట్టుపట్టిన అడుగులు అది రోజు తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా హైదరాబాద్లో చూసుకునేవారు. కానీ ఆ కూతుర్ని దూరం చేసిన బాధ అంటే భార్య వెళ్ళిపోయిన బాధ లేదు తల్లి కన్నా, అయ్యో నా కూతుర్ని చూసుకోలేకపోతున్న బాధ గడిచిన 2.5 సంవత్సరాలుగా కూతుర్ని చూడనివ్వకుండా అనేక విధాల మనోవేదన గురి చేసింది ఉజ్వల, ఎవరు రామకృష్ణ యొక్క భార్య. అయితే ఈ సందర్భంలో రీసెంట్గా మొన్న ఒక 2 days బ్యాక్ ఆ అమ్మాయికి బర్త్డే వచ్చింది. ఈ మేధకి బర్త్డే వచ్చిన సందర్భంగా రామకృష్ణ గారు ఏం చేశారంటే ఆ అమ్మాయికి అన్ని రకాల బట్టలు, స్వీట్స్ అన్ని కొంత గిఫ్ట్లను తీసుకొని ఆ అత్తగారింట్లో ఉన్నటువంటి తన భార్య తన కూతురుతో ఉన్నటువంటి ఆ అత్తగారింటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇంటిలోకి రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఉజ్వల అనేక రకాలుగా నెట్టివేసే ప్రయత్నం చేశారు. తన తల్లి అంటే ఎవరు ఉజ్వల యొక్క అమ్మ, అదేవిధంగా బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిసి ఇతనికి అనేక రకాలుగా అవమానకరం చేసి అనేక రకాలుగా రకరకాల దుర్భాషలాడుతూ తిడుతూ కొడుతూ ఇంటి నుంచి బయటికి గెంటి వేసే ప్రయత్నం చేశారు. ఆ అవమానాన్ని తట్టుకోకపోవడం ఒక బాధ. ఇంకొకటి అంటే తన కూతురు ముందే ఈ అవమానం ఇంత దారుణ సంఘటన జరగడం, అది కూడా కేవలం చూడనివ్వకపోవడం. ఆ అమ్మాయి పాపం కిటికీలను చూస్తుంటే కూడా చూడనివ్వకుండా ఆ తల్లి ఎంత బాధగా పెడుతుంటే ఈయన తిడుతున్న తిట్టులు కూడా భరిస్తున్నాడు. కానీ చిట్టచివరిగా నా కూతురుని ఒకసారి చూపించమని చెప్పి అనేక విధాలుగా ప్రాధాయపడ్డాడు ఈ తండ్రి రామకృష్ణ గారు. అయినప్పటికీ కూడా ఆ తల్లి కనీసం మానవత విలువలు లేకుండా, కనీసం హ్యూమానిటీ వాల్యూస్ లేకుండా అత్యంత కర్కశంగా మెడపెట్టి బయటకు కండేసింది రామకృష్ణని. ఆ అవమానం తట్టుకోలేక అక్కడి నుంచి రామకృష్ణ మరలా బయటకు వచ్చి తిన్నగా హైదరాబాద్ వనస్థలపురం వచ్చి తన ఇంట్లో కూర్చొని దగ్గరగా ఒక లిక్విడ్ బాటిల్ ఉంటే అలాగే తన సైంటిస్టు తన ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి తనకి ఏ కెమికల్ చేస్తే ఎలా నెగిటివిటీ వస్తుందో తెలుసు. ఇమీడియట్గా ఒక కెమికల్ బాటిల్ తెచ్చుకొని చివరిగా ఈ లెటర్ రాసేసి తన కూతుర్ని చూడనివ్వలేదు. అందుకని ఆయన ఒక మాట కూడా రాశాడు. అందులో ఏ రాశాడంటే విడాకుల సమయంలో పిల్లలు ఆడవారి యొక్క సొత్తు కాదు, ఆడవారి యొక్క ఆస్తి కాదు. అంటే పిల్లలపైన బాధ్యత తండ్రికి కూడా ఉంటుంది తప్పించి కేవలం తల్లి యొక్క ఆస్తి కాదు. నా వల్ల కూడా పుట్టారు, నాకు కొంత సంతోషం ఉంటుంది, పిల్లని చూసుకోకపోతే నేను అనేక విధాలుగా మానసికంగా బాధపడతాను అన్నటువంటి ఏదైతే ఉందో ఆయన చివరి పంక్తులు ఏవైతే ఉన్నాయో రాసాయో నిజంగా ప్రతి ఒక్కరు కూడా కంట తడిపించే సంఘటన అది. నిజంగా ఆ రాసి ఆయన వాట్సాప్ లో పెట్టి ఇమీడియట్గా ఆయన చనిపోవడం జరిగింది. వనస్థలిపురంలో జరిగిన అత్యంత దారుణమైనటువంటి ఒక దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. సరే రేపు కేసులు, కోర్టులు వాళ్ళు విచారిస్తారు, వీళ్ళు విచారిస్తారు, కానీ పోయిన ప్రాణం మరలా తిరిగి వస్తుందా? ఇదే ఒక ఆడజాతికి జరిగితే మాత్రం యావత్ సమాజం కూడా ముందుకెళ్ళిపోయి ఆ భర్తని తూర్పురా పెడుతూ మానసికంగా శారీరకంగా అనేక విధాలుగా బాధపడతారు. కానీ అత్యంత దురదృష్టం యాజ్ బీయింగ్ అడ్వకేట్ గా కూడా ఈ రోజు పురుషులకు సరైన చట్టాలు లేకపోవడం, పురుషులకు సరైనటువంటి ఒక లీగల్ రెమెడీ లేకపోవడం ఉంది అత్యంత దారుణం. అందుకే ఒక మనోజ్ కుమార్ తివారీ లాస్ట్ టైం కూడా చెప్పారు, ఒక జాతీయ మహిళా కమిషన్ తరహాలో ఒక జాతీయ పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దాని ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఆత్మహత్యలు ఈరోజు జరుగుతున్నాయి. వాటికి కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా న్యూట్రల్ చట్టాలు కావాలి. అంటే పురుషులకి కానీ స్త్రీలకు కానీ ఈక్వల్గా, అంటే పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఒక సైడ్ కాకుండా ఈక్వల్గా చట్టాలని చెప్పి ఆల్రెడీ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ రోజుకొక సంఘటన వింటుంటే అత్యంత దారుణం అనిపిస్తుంది. ఈ న్యూస్ చదివినప్పుడు నాకు నిజంగా ఈ న్యూస్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ఇంత కర్కశంగా కూడా ఉంటారా స్త్రీలు? ఇంత బయట చూడడానికి ఇంత అందంగా ఉన్నటువంటి అమ్మాయిల మాటున తెలియనటువంటి కర్కశత్వం ఉంటుందని చెప్పి ఈ న్యూస్ తెలుస్తుంది. కానీ ఆ యువ శాస్త్రవేత్త ఎంత మానసిక బాధపడి ఉంటారో తిరిగైతే తీసుకుని రాలేం కదా సిరి గారు. సో ఈ న్యూస్ చేయడానికి కూడా చాలా బాధపడుతూ చేస్తున్నాను సిరి గారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే నిజంగా ఇది చాలా బాధాకరం. బికాస్ అంటే ఇప్పటి వరకు మనం ఇలాంటి సంఘటనలు కేవలం మహిళలే ఎక్కువగా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు అని అనుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు మనిద్దరం కలిసి ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి ఎన్నో చేశాం. అండ్ అందులో ఎస్పెషలీ సైంటిస్ట్ అయినప్పటికీ కూడా నా కూతుర్ని నేను కనులారా లాస్ట్గా కూడా నేను చూసుకోలేకపోయినా అన్న ఒక తండ్రి బాధ అయితే ఇందులో కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ మీరు అన్నట్టుగానే చట్టాలు కూడా అంటే తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళకి కరెక్ట్గానే శిక్ష పడాలి. నిజంగా అది చాలా దారుణం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.